మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎట్లా ఉంది ఈ విషయాలు తెలుసుకుందాం. వీళ్ళకి అవమానం కావచ్చు, రాజపూజం కావచ్చు, ఆదాయం కావచ్చు, నివారణ పరిహారాలు ఎట్లా ఉన్నాయి గురువారిని అడుగుదాం. సో వృషభ రాశి వారికి ఎట్లా ఉంటుంది వృషభం అంటే మనకు కనబడేటువంటి వాహనం ఎద్దు అని చెప్పేసి అంటారు. ఈ వృషభ వాహనము ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం అంటే వారికి 30వ తారీఖు ఏప్రిల్ వరకు బృహస్పతి ద్వాదశంలో ఉన్నాడు. కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తర్వాత జన్మస్థానంలోకి వస్తున్నాడు. జన్మస్థానంలో వారికి బృహస్పతి ఈ జన్మస్థానంలో ఉన్నప్పుడు ఆలోచనలు ముందుకు పోతుంటాయి. ఏ విధంగా సంపాదించాలి, అడుగు తీసి అడుగు వేయాలన్న కానీ కొన్ని రకాల ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఆ యొక్క వృషభ రాశి వారికి కనబడుతున్నాయమ్మా. వృషభంలో నుంచి వారికి దశమాహంలో కుంభంలో ఉంటాడు. ఎవరి అంటే శనైశ్వరుడు కాబట్టి అటు గురువుకు అలాగే శనైశ్వరుడికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క బాధల వల్ల తొలగిపోవాలంటే వారు ఆ యొక్క గురువుకు బృహస్పతికి అలాగే శనైశ్వరుడికి సంబంధించినటువంటి గ్రహ బాధ శాంతి చేయించుకోవడం, నివారణ చేసుకోవడం, జపము, దానము, తర్పణం చేయడం ఇన్ని రకాలుగా విశిష్టం. అలాగే వారికి ఈ సంవత్సరము ఆదాయం 2 అయితే 8 రూపాయలు ఖర్చు ఉన్నది. 7 గౌరవించేవారైతే 3 అవమానించేవారు. ప్రస్తుతం వృషభ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో వివరించడం జరుగుతుందమ్మా.